హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి నాన్ వెజ్ లవర్స్ కోసం తలకాయ కూర, మటన్ తలకాయ కూర ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో దట్ నేను ఫర్దర్కి వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సరేనా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి కర్రీ కోసం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద 1 ఇంచు దాల్చిన చెక్క లాంటిది ఒక 2-3 వేసాను. అలాగే ఒక 5 లవంగాలు, ఒక 4 యాలకులు అనమాట వేసుకొని ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని ఇలాగ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా వేడయ్యేంత వరకు అలా రోస్ట్ చేయాలి, వేయించుకోవాలి. అలాగే ఇందులో ఒక 4 ఎండు కొబ్బరి ముక్కల్ని వేసానమాట. కొంచెం చిన్నగా కట్ చేసి వేసానమాట. సో ఇవి కాస్త వేగాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత చల్లార్చుకుని మిక్సీ జార్లోకి తీసుకుని చక్కగా మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి. సో ముందైతే నేను వీటిని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. మనం పొట్టు తీయకుండానే వేసుకోవాలి. పొట్టు తీయకుండానే ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఇక్కడ వేస్తున్నాను. ఎందుకంటే పొట్టులో కూడా చక్కగా మంచి అరోమా అనేది వస్తుంది అనమాట దానివల్ల. సో అవి తీయకుండానే వెల్లుల్లి రెబ్బలు వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి చక్కగా మంచి ఫైన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. మసాలా పౌడర్ అనేది నిజంగా అండి, మిక్సీ జార్ ఓపెన్ చేయగానే లిడ్ అనేది మంచి స్మెల్ వచ్చింది. సో మరి ఆ అరోమా అంతా పోకుండా ఉండాలంటే ఆ జార్ మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం, కర్రీలో తర్వాత వేద్దాము. అండ్ ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను అనమాట. సో స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేశానండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఒక స్టార్ ఫ్లవర్ వేస్తున్నాను అనమాట. జస్ట్ ఒక్కటి వేస్తున్నానండి, మరి ఘాట్ ఎక్కువగా ఉండడం కోసం. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ పేస్ట్ తీసుకున్నాను అనమాట. 3 ఆనియన్స్ అనమాట, మీడియం సైజు ఉండే ఆనియన్స్ తీసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకుని ఆ పేస్ట్ అనేది వేసాను. మొత్తం ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా పచ్చి వాసన పోయేంత దాకా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే పచ్చిగా స్మెల్ వస్తుంది అనమాట. సో అలాగే ఒక 3 పచ్చిమిర్చి ఇలాగా పొడవుగా చీల్చుకొని వేసేసాను. సో మొత్తం ఇప్పుడు ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మూత పెట్టుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్గా అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఓకేనా? అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇక్కడ వేసాను అనమాట. సో ఇది కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోవాలండి. ఏదైనా కానీ మనం వేసే ఇంగ్రీడియంట్స్ పచ్చిగా ఉండకుండా ఉండాలంటే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట, కాస్త మగ్గించుకోవాలి. అండ్ అలాగే నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా కానీ కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటేనే మంచిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సరేనా? అలాగే ఇక్కడ ఒక పెద్ద ఒక్క టమాటో తీసుకున్నానండి. చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆ టమాటో కూడా వేసుకుని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ ఎక్కువ టమాటోస్ అవసరం లేదండి, జస్ట్ ఒక్కటి లేదా చిన్నదైనా సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ కర్రీ అనేది పులుపు వచ్చేస్తుంది అనమాట. నాన్ వెజ్ కర్రీ కదా, మరి అలా పుల్లగా ఉంటే బాగోదు. సో అందుకే ఒక టమాటో అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసిన క్వాంటిటీ ఎంత అంటే, ఇప్పుడు ఈ మటన్ తలకాయ మొత్తం వచ్చేసి 750 గ్రామ్స్ అనమాట. 750 గ్రామ్స్ మటన్ కూడా ఇప్పుడు నేను శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులో కుక్కర్లో యాడ్ చేసేస్తున్నాను. సో ఇదంతా కూడా బాగా వాష్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక 2 టీ స్పూన్స్ కారం వేస్తున్నాను నేను ఇక్కడ. 1 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్. ఈ స్పైసెస్ అన్నీ కూడా మీ రుచికి తగ్గట్టుగా మళ్ళీ వేసుకోవచ్చండి చూసుకుని. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం ఈ స్పైసెస్లో ఈ మటన్ అంతా కూడా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ మటన్ పీసెస్కి మొత్తం అంతా కూడా
చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలైనా కానీ అలా మగ్గించాలన్నమాట. సో ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఇందులోకి మనకి మటన్ అనేది ఉడకడం కోసం ఎంత క్వాంటిటీ మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకుని దానికి తగ్గ నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి. ఒకసారి నీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకుని కొంచెం మనం అప్పుడే కుక్కర్ విజిల్ అవి పెట్టకుండానే కాసేపు ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి కొంచెం మగ్గించుకోవాలన్నమాట. సో వన్స్ ఇది కాస్త మరుగుతుంది, మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పౌడర్ ఏదైతే ఉందో అదంతా వేసేసి మళ్ళీ ఈ కర్రీకి ఒకసారి కలుపుతున్నాను అనమాట. మొత్తం మసాలా అంతా కూడా మనకి మటన్ పీసెస్కి పడాలి ఆ విధంగా. సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఒకసారి కారం కానీ సాల్ట్ కానీ చెక్ చేసుకొని మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే చూసుకొని కావాలంటే వేసుకొని ఇప్పుడు నేను కుక్కర్ విజిల్ పెట్టేశాను. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేశానండి. ఒక 6-7 విజిల్స్ వరకు కూడా ఉంచేసాను అనమాట. మనకి చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. సో వన్స్ మనకి కుక్కర్ విజిల్స్ అయిపోయి కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి కర్రీ అనేది చక్కగా దగ్గరికి వచ్చింది, అలాగే చాలా టేస్టీగా ఉందండి. అండ్ మనకి తలకాయ కూడా చక్కగా మటన్ తలకాయ కూడా చక్కగా ఉడికింది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఎంత టేస్టీగా ఉందంటే నేను చెప్పడం కంటే మీరు చేసి చూస్తేనే తెలుస్తుంది అనమాట, అంత టేస్టీగా వచ్చింది. అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మనకి మటన్ తలకాయ కూర అనేది రెడీ అయిపోయిందండి. ఇది మెయిన్గా రాగి సంగటిలోకి చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది, అండ్ రైస్లోకి కూడా బాగుంటుంది. సో మరి ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.